హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను సూపర్ ఫామ్ అని చెప్పేసి టెస్ట్ నెట్ గురించి చెప్తాను. 9.5. సో ఈ మధ్యన వచ్చిన అన్ని టెస్ట్ నెట్లు కానీ ఎయిర్ డ్రాప్లు కానీ చాలా వరకు స్కామ్ అవుతున్నాయి. దానికి మనం ఏం చేయలేము. సో నా డ్యూటీ ఏంటంటే నేను కొత్త టెస్ట్ నెట్లు వచ్చినప్పుడల్లా అప్డేట్ చేయడం, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం, అంతవరకే. అవి స్కామ్ చేయడం, మీకు ఎయిర్ డ్రాప్ రాకపోవడం అనేది అది ప్రాజెక్ట్ టీము వాళ్ళకి సంబంధించిన విషయం. దాన్ని మనం ఏం చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నోవరెస్ ప్రోటోకాల్ కానీ ఈ మధ్య వచ్చిన వాటిలో నోవరెస్ ప్రోటోకాల్ ఇవ్వలేరు, అది స్కామ్ చేసింది. చాలా డీపిన్స్ స్కామ్ అవుతూ ఉన్నాయి. సో దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎందుకంటే ఈ మధ్యన చాలా స్కామ్స్ వస్తున్నాయి. అంటే ఎయిర్ డ్రాప్ ఇవ్వట్లేదు, స్కామ్స్ అంటే ఎయిర్ డ్రాప్లు ఇవ్వట్లేదు మనం పార్టిసిపేషన్ చేసిన. సో దానికి మెయిన్గా చేయాల్సినవి కూడా చెప్పాను. మొనాడో, సోమ్నియా అటువంటివి చేసుకోండి, మీకు బెనిఫిట్ ఉంటుందని. ఇంకొకటి కాన్సెప్ట్ ఏంటంటే గ్యాస్ ఫీజు అడుగుతూ ఉన్నారు. నేను గ్యాస్ ఫీజు చాలామంది మీకు ఇప్పుడు కాదు, నాది 2018లో నేను స్టార్ట్ చేశాను టెలిగ్రామ్ ఛానల్. సో అప్పటి నుంచి నేను చాలామంది గ్యాస్ ఫీజు ఇచ్చాను. దాంట్లో చాలా స్కామ్ అంటే నా ఫ్రాడ్ టైప్లో చేశారు. నేను వాళ్ళకి సెండ్ చేసి వాళ్ళు నాకు ఇవ్వకపోగా అటువంటివి కూడా జరిగినాయి. మినిమం $10 దాకా కూడా జరిగినాయి అటువంటివి. సో నేను అందుకనే అటువంటి నా ఇన్సిడెంట్లను బట్టి నేనేంటంటే అమౌంట్ని తగ్గించుకుంటూ వచ్చాను. ఇప్పుడు స్మాల్ అమౌంట్లు మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అయితే దాంట్లో కూడా ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈథేరియం నెట్వర్క్ తీసుకొని ఫోన్పే చేస్తా ఇటువంటివన్నీ చెప్తా ఉన్నారు. అటువంటివన్నీ P2P అవుతాయి. వాళ్ళు ఎవరైనా స్కామ్ చేస్తే అందరు జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. సో దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని పోస్టులు పెట్టడం అటువంటివి ఏం చేయబాకండి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నా పరంగా నాకు జరిగిన ఇన్సిడెంట్లను బట్టి నేను గ్యాస్ ఫీజు తక్కువ అమౌంట్ వరకు ప్రొవైడ్ చేశా. ఇప్పుడు అది కూడా చేయట్లేదు. మీరు కూడా ఎటువంటి గ్యాస్ ఫీజు కావాలని పోస్టులు చేయబాకండి. సేమ్ రిపీట్గా పోస్టులు చేస్తే కంప్లీట్గా బ్యాన్ అయిపోతారు టెలిగ్రామ్ అకౌంట్ నుంచి. ఎందుకనంటే నేను ఒకటి చెప్తాను చూడండి, మీరు ప్రాపర్గా టెస్ట్ నెట్లు చేస్తున్నారు. సో ఒక పర్సన్ గురించే చెప్తాను, పేరు ఎందుకులేండి. ఆ పర్సన్ ఇంతకు ముందులో న్యూటీ టోకెన్స్ వచ్చినాయి. వస్తే నేను ఒక పర్సన్కి హెల్ప్ చేశాను. ఆ పర్సన్ పోయేసి నేను హెల్ప్ చేసింది తర్వాత నాకు అమౌంట్ రిటర్న్ చేశాడు. స్మాల్ అమౌంటే. నేను చెప్పాను కదా, పెద్ద అమౌంట్లో ఇంతకు ముందర చేశాను, ఇప్పుడు చేయట్లేదని. స్మాల్ అమౌంటే చేశాను. అతను కూడా స్మాల్ అమౌంటే నాకు ట్రాన్స్ఫర్ చేశాడు. అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇతను ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇచ్చి నాకు ఇలాగ ఈథేరియం నెట్వర్క్ మీద న్యూటీ టోకెన్లు క్లెయిమ్ చేసుకోవాలని ఇచ్చాడు. సో ఆ పర్సన్ ఏం చేశాడంటే, నేను ఎవరికైతే హెల్ప్ చేశానో ఆ పర్సన్ వచ్చేసి ఈ పర్సన్కి హెల్ప్ చేశాడు. హెల్ప్ చేస్తే తర్వాత అతనికి రిటర్న్ వచ్చింది అమౌంట్. సో రిటర్న్ ఇచ్చేసాడు అతనికి. ఏ విధంగా ఇచ్చాడో మనకైతే తెలియదు. రిటర్న్ ఇచ్చాడని ఆ పర్సన్ చెప్పాడు. అయిపోయింది అంతటితోటి. ఆ పర్సన్ పోస్ట్ చేసే లోపల ఈ పర్సన్కి నేను ఒకవేళ గ్యాస్ ఫీజు అవసరం అవుతుందేమని నేను పోస్ట్ చేశాను. చేస్తే మళ్ళీ నన్ను కూడా గ్యాస్ ఫీజు అడుగుతాడు. సో అతని దగ్గర ఆల్రెడీ కమిట్ అయ్యాడు. మళ్ళీ నన్ను గ్యాస్ ఫీజు సరే అది అయిపోయింది, క్లెయిమ్ చేసుకున్నాడు, అతనికి రిటర్న్ చేసాడు, అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇది సెకండ్ టైం. ఆ రోజు నేను ఈటీహెచ్ ఇలాగ గ్యాస్ ఫీజులు ఇచ్చేటప్పుడు నేను టెలిగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాను. మీకు వచ్చిన అమౌంట్లో మీరు సేల్ చేసుకుంటే 50% మీరు ఫ్యూచర్ గ్యాస్ ఫీజుకి ఈ డ్రాపులు ఏదైనా ఇన్వెస్ట్మెంట్లకు పెట్టుకోండి. 50% మాత్రమే ఎక్స్పెండిచర్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ టైం అందరికీ 67 టోకెన్స్ ఇచ్చారు. ఆ క్లెయిమ్ వచ్చినప్పుడు మళ్ళీ అదే పర్సను, సేమ్ పర్సను వచ్చేసి నాకు గ్యాస్ ఫీజు కావాలన్నాడు. నేను గ్యాస్ ఫీజు స్మాల్ అమౌంట్ పంపించాను. వీడియో ప్రూఫ్ పంపించాడు, నేను పంపించాను. పంపించిన తర్వాత ఫోన్పే చేస్తాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఇంతకు ముందర నేను దానికి అమౌంట్ నేను చెప్పాను కదా 50% ఉంచుకోమని. మీరు ఎందుకు అలా ఉంచుకోలేదంటే నాకు ఆ ప్రాబ్లం ఉంది, పర్సనల్ ప్రాబ్లం. మెయిన్గా చూడండి, మీ అందరికీ చెప్తా ఉన్నాను, సబ్స్క్రైబర్స్ ఎవరుకున్నాను, పర్సనల్ ప్రాబ్లమ్స్ మీరు చెప్పకండి. దానివల్ల సింపతి వస్తుందని మీరు అనుకుంటారు. ఏ సింపతి రాదు. మీరు పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మీ పక్కన వాళ్ళ దగ్గర మీరు చీప్ అవుతారు, కానీ మీకు దానివల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండదు. పర్సనల్ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోబాకండి వేరే వాళ్ళతో, మీ ఫ్రెండ్స్ అయినా సరే.
వాళ్ళు మీ దగ్గర మంచిగానే అంటారు, పక్కకు పోయి మీ గురించి చెడుగా చెప్తారు. అది జనరల్ ట్రూత్ అనమాట ఇప్పుడున్న జనరేషన్. సో అవన్నీ చెప్పాడు. ఆ తర్వాత ఫోన్పే చేస్తాను, అది నేను 10 times నేను పోస్టులు చేశాను, ఇంకా అమౌంట్ రాలేదు. నాకు అది పెద్ద అమౌంట్ కాదు, 0.35 USDT అంటే మన దాంట్లో ఒకవేళ చూసుకున్న 24 రూపీస్ 30 రూపీస్ వస్తుంది అనుకోండి. అది నాకు పెద్ద అమౌంట్ కాదు. అటువంటివి నేను చాలా వదిలేసాను. $10 $20 కూడా నేను లాస్ అయ్యాను గ్యాస్ ఫీజు ఇచ్చేసి. సో నేనేంటంటే క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ తర్వాత 10 times నేను మెసేజ్ చేసిన తర్వాత లాస్ట్కి అతను పోస్ట్ చేస్తున్నాడు తీరిగ్గా. క్లెయిమ్ చేసుకునేటప్పుడేమో పటాపటా మెసేజ్లు పెట్టాడు, క్లెయిమ్ చేసేసుకున్నాడు, హ్యాపీగా అతను ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాడు, అమౌంట్ గమ్ముకు కూర్చున్నాడు. నేను 10 times మెసేజ్ చేసిన తర్వాత మీరు చాలా హెల్ప్ చేశారండి, నేను కంపల్సరీ మీకు ఇస్తాను, ఫోన్పే నెంబర్ ఇవ్వండి. అది ఫోన్పే నెంబర్ ఏంటి? నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, P2P స్కామ్, P2P ఎవరు చేయబాకండి. మీరు ఎవరైనా క్రిప్టో పంపించి USDT పంపించి ఎవరైనా INRలోకి మీకు ఫోన్పే చేస్తా అటువంటివి చేస్తామనంటే చేయబాకండి నేనే వీడియోలో చెప్తే, నాకే రివర్స్లో మీరు ఆ వీడియో చూసాడో ఏమో మరి, ఫోన్పే ఇతను P2P చేయడు అని చెప్పేసి. నేను ఎప్పుడు చేయను అటువంటి. నాకు ఏదైనా ఉంటే ఏదైనా హెల్ప్ చేస్తే నేను క్రిప్టోలోనే చేస్తాను, రిటర్న్ కూడా క్రిప్టోలోనే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇటువంటి P2Pలు స్కామ్లు ఇటువంటివి నేను చేయను. నేను అందుకనే ఎవరికి గ్యాస్ ఫీజు ఇవ్వదలుచుకోలేదు. ఇంకా మీరు అటువంటి పోస్టులు చేయబాకండి, రిపీట్ పోస్టులు చేస్తే బ్యాన్ పెట్టేస్తాను కంపల్సరీగా. మీరు ఇప్పుడు రేపు ఇది ఆగస్టు, నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో మీకు మొనాడ్ వస్తుంది. మీరు ఇప్పుడు న్యూ యూజర్స్ అయినా మీరు చేయగలిగినన్ని చేయండి. టెలిగ్రామ్ అకౌంట్లో సెర్చ్ బార్లోకి వెళ్ళండి, సెర్చ్ బార్లో చేసేసి అక్కడ మొనాడ్ అని ఉంటుంది, ఎన్ని వరకు చేయగలిగితే చేయండి. నేను మొన్న ఫైనల్ SBIT 10 lakhs ఇచ్చినప్పుడు కూడా వెంటనే చూసిన వెంటనే, అంటే మీరు ఆ పోస్ట్ని చూస్తే మీకు అర్థం అవుతుంది. 10 lakhs టోటల్ SBTలు ఇచ్చాడు, నేను 1 lakh మింట్ అవ్వగానే నేను పోస్ట్ పెట్టేశాను. అంటే మీరు 9 lakhs ఇంకా రిమైనింగ్ ఉన్నప్పుడే నేను పోస్ట్ పెట్టాను. అటువంటి మీరు టెలిగ్రామ్లో అప్డేట్ ఉండండి, అలా వచ్చినప్పుడు చేసేసుకోండి. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఈ పర్సన్స్ గురించి, ఈ గ్యాస్ ఫీజుల గురించి కాదు, సోమ్నియా గురించి ఒక అప్డేట్ ఉంటుంది, అది మెయిన్. దాని గురించి ఇది కూడా ఒకసారి చూపించేసి, సోమ్నియా మెయిన్ ఇంపార్టెంట్, అది మంచి ప్రాజెక్టు. ఆల్రెడీ నేను చాలా వీడియోలో కూడా చెప్పాను. సోమ్నియా అయితే కన్ఫామ్ అయిపోయింది, September 29th TG అని చెప్పేసి. సో దాంట్లో ఏం క్రైటీరియా ఇస్తారు, ఎంతమందిని అవాయిడ్ చేస్తారంటే ఎంతమందిని పక్కకి ఎలిమినేట్ చేస్తారు మనకైతే తెలియదు, కానీ అదైతే September 29th. సోమ్నియా అయితే ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసి లైవ్లో ఉంది. సో నాకు తెలిసి అది కూడా నాకు సెప్టెంబరు ఆగస్టు ఉండకపోవచ్చు, ఆగస్ట్ లాస్ట్ కానీ సెప్టెంబర్లో కానీ అది కూడా ఉండొచ్చు. సో 2 డ్రాపులు వస్తాయి. మీరు ఎవరైతే గ్యాస్ ఫీజు అది ఇది అని అనుకుంటున్నారో, మీలాగా నేను స్టార్ట్ చేశాను 2018లో. నా క్రిప్టో కరెన్సీ 17లో స్టార్ట్ చేయింది నాది. 2017లో స్టార్ట్ అయినప్పుడు నాకు గ్యాస్ ఫీజు ఎవడివ్వలేదు, అది ఇది అటువంటి క్లెయిమ్ లేక నేను కొన్ని డ్రాపులు కూడా పోగొట్టుకున్నాను. కానీ అటువంటిది మనం ఎప్పుడు వేరే వాళ్ళు ఏదో ఇస్తారని ఇప్పుడు నేను గ్యాస్ ఫీజు ఇస్తా కూర్చుంటే మీరేమనుకుంటారు, మీకు వచ్చిన 2000 అమౌంట్ని 2000 మొత్తం ఖర్చు పెట్టేసేసి ఈసారి క్లెయిమ్ వచ్చినప్పుడు అతను ఇస్తారులే అని చెప్పి ఒక ఫేక్ ధీమా అయితే ఉంటుంది అందరికీ. అటువంటి నేను ఫేక్ ధీమాలు ఇవ్వను. మీకు తెలుస్తుంది 2-3 సార్లు క్లెయిము మీరు చేయలేకపోతే, గ్యాస్ ఫీజు లేకుండా చేయలేకపోతే, 3వసారి మీరే జాగ్రత్తగా నేను చెప్పిన రూలే పాటిస్తారు. 50% ఏదైనా ఏ డ్రాప్లో వస్తే 50%. ఇప్పుడైనా మీరు న్యూ యూజర్స్ అయ్యి మీ దగ్గర ఏం అమౌంట్లు లేకపోతే సోమ్నియా చేసుకొని దాంట్లో వచ్చిన అమౌంట్ని గ్యాస్ ఫీజు కింద 50% పెట్టుకోండి. 50% తర్వాత మీరు ఏదైనా పర్సనల్గా యూజ్ చేసుకోండి. సో అటువంటివి చేసుకోగానే కానీ సినిమా డైలాగులు, సినిమా కొటేషన్లు పెట్టి స్క్రీన్ షాట్లు పెట్టబాకండి. ఎందుకు పనికిరావు అటువంటివన్నీ. ఈ లైఫ్లో అనేది ఇటువంటివి చూసుకోవడానికి తప్పితే లైఫ్లో ఎందుకు పనికిరావు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వచ్చేసేసి సూపర్ ఫామ్ అని చెప్పేసి ఇది ఉంది. సో
ఇదేం లేదు, 9.5 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. ఇక్కడ కనెక్ట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఈమెయిల్ ఉంది, ఇక్కడ కంటిన్యూ విత్ వ్యాలెట్ ఉంది కదా, కంటిన్యూ విత్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీరేం చేయాల్సిన అవసరం లేదు, క్రియేటింగ్ సూపర్ ఫామ్ అకౌంట్ అని ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. మీరేం చేయలేదు, జస్ట్ మీ వ్యాలెట్ తోటి కనెక్ట్ అయ్యి సైన్ ఇన్ చేస్తే చాలు. ఇలాగ మీకు చూపిస్తుంది క్రియేటింగ్ సూపర్ ఫామ్ అకౌంట్ అని చెప్పేసి. ఆ క్రియేట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇది క్రియేటింగ్ సూపర్ ఫామ్ అకౌంట్ అయితే చాలా టైం పడుతుంది. సో ఏం లేదు, ఇలా అయిపోయిన తర్వాత మీ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. నేనైతే చెప్తున్నా, మీరు చేసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీకు సూపర్ ఫామ్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ టోకెన్స్ ఆటోమేటిక్గా మీ అకౌంట్ క్రెడిట్ అయిపోతాయి. మీరేం క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అన్నీ చూసుకోండి. ఎర్న్ ఒకటి ఉంది, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్స్ అన్నీ చేసుకొని స్వాప్, ప్రొవైడ్ లిక్విడిటీ, స్టేకు ఏమన్నా ఉన్నా అన్నీ చూసుకోండి. అక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ చూసుకోండి. సో మెయిన్ వీడియో చేయడానికి కారణం సోమ్నియా గురించి కాబట్టి అది చూస్తాను. ఒకవేళ దీనికి క్రియేట్ సూపర్ ఫామ్ అకౌంట్ నాది కానీ క్రియేట్ అయిపోతే తర్వాత దీనికి సంబంధించిన వీడియో మళ్ళీ ఇంకొక వీడియోలో దీన్ని పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో వార్డన్ ప్రోటోకాల్ అప్డేట్ ఒకటి వచ్చింది, అది నేను చెప్పలేదు. సీజన్ 2లో వచ్చేసేసి వాళ్ళు ఇంతకు ముందర మనం అంటే డైలీ చార్జ్ చేసిన దానికి ప్లస్ స్వాప్ చేయమని చెప్పాను స్మాల్ అమౌంట్ తోటి. అది సీజన్ 1లో అయితే మనకి స్మాల్ అమౌంట్తో కూడా స్వాప్ అవుతా ఉన్నింది. ఇప్పుడు సీజన్ 2కి వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే మినిమం 5 USDT వర్త్ ఆఫ్ సోల్ అనేది స్వాప్ చేయమని అంటారు. అంటే మనం మినిమం ఒక 10 పెట్టాల్సి వస్తుందేమో నాకు తెలిసి. 10 పెట్టేసి 5 సోల్ నుంచి బోంకు, సోల్ నుంచి పీపీ చేసుకోవాలి. పక్క రోజు మళ్ళీ ఆ బోంకుని ఇటు సోల్కి ట్రాన్స్ఫర్ అట్ట చేసుకోవాలి. నేను 10 ఎందుకు చెప్పానంటే 5 USDT పైన స్వాప్ ఉంది కదా, మనకైతే గ్యాస్ ఫీజు కొంతకైతే కట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒక 10 పెట్టుకొని చేసుకోండి. సో మనం ఇన్ని చేసిన తర్వాత కూడా, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా వస్తుందా, కంపల్సరీగా ఏ డ్రాప్ ఇస్తారంటే చెప్పలేము. అది మీ ఇష్టం. అది నా డ్యూటీ ఏంటంటే ఇన్ఫామ్ చేయడమే ప్రతి డ్రాప్ గురించి. సో దాంట్లో ఎన్ని టోకెన్స్ ఇస్తారు, మనం కొనే దాంట్లో మీరు చూసే ఉంటారు. మనం పెట్టిన ఫర్ ఎగ్జాంపుల్ లేయర్ ఎడ్జ్ అటువంటి వాటిల్లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి తిరిగి రాలేదు. సో అలా కూడా జరుగుతూ ఉంటాయి, మనం ఏం చేయలేము దానికి. సో మెయిన్గా ఇది ఇప్పటికైతే ఎంతవరకు క్రియేట్ కాలేదు. ఈ క్రియేట్ అయ్యేదాకా ఉంటే సాయంత్రం దాకా అయ్యేటట్టు ఉంది. కాబట్టి ఒకవేళ అది క్రియేట్ అయిపోయిన తర్వాత ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన వీడియో మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. సో సైట్ అయితే ఇస్తాను మీకు ఈ విధంగా క్రియేట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఫస్ట్ వచ్చేస్తుంది. అక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ ఒక్కొక్క దాన్ని టచ్ చేయండి, అంతే, ఏముండదు. సో మెయిన్ మనకు కావాల్సిన సోమ్నియా కాబట్టి దాని గురించి చెప్తాను. సోమ్నియా ఏంటంటే ఒక వెరిఫికేషన్ తీసుకుని వచ్చింది. అది ఆ పోస్ట్ కూడా మీకు చూపిస్తానండి. మినిమమ్ 30% అంటే 30 పాయింట్స్ ఉండాలా, లేకపోతే మీరు సిబిల్ కింద ఉంటారు, మీకు ఏ డ్రాప్ రాదని చెప్పేశారు. అంటే టీజీఈ అవన్నీ. సో టీజీఈ తొందరలోనే రాబోతుంది సోమ్నియాకి. సో 30 పాయింట్స్ లేకపోతే మీకు ఎలిజిబుల్ కాదు అనేది. ఇక్కడ మనం కానీ చేసామంటే కరెక్ట్గా 100 పైనే వస్తాయి మనకి పాయింట్లు. అది ఎలా కూడా చూపిస్తా కానీ. సో మనం లేయర్ ఎడ్జ్ చేసినప్పుడు జేకే పాస్ గురించి తెలుసు కదా, ఇది కూడా ఏ డ్రాప్ రాబోతుంది తొందరలో. సో జేకే పాస్ వెరిఫై అనేసి నేను ఒకటి ఇచ్చాను. అంతకుముందు ఉన్న టాస్కులు మీరు గూగుల్ టెలిగ్రామ్ సెర్చ్లోకి పోయేసి జేకే పాస్ అంటే చాలా పోస్టులు ఉంటున్నాయి. సో జేకే పాస్ వెరిఫై కూడా ఇంకొక సీజన్ 2 నడుస్తుంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి, చేసుకోండి. దాంట్లో డైలీ చెకింగ్ ఉంది, పాయింట్లు వస్తాయి. సో దాంట్లో కూడా మనకి జేకే పాస్ ఈ డ్రాప్ కూడా రాబోతుంది. అది వచ్చినప్పుడు నేను దాన్ని అప్డేట్ ఇస్తా కానీ. సో లేయర్ ఎడ్జ్లో అయితే మనం జేకే పాస్ యాప్ తోటి చేసామన్నమాట. కాకపోతే ఇది వచ్చేసి ఎక్స్టెన్షన్స్ తోటి చేసుకోవాలా. సో నేను ఆల్రెడీ లింక్ ఇచ్చేసాను టెలిగ్రామ్లో, దీనికి సంబంధించిన పోస్ట్ చేశాను కానీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి దాని గురించి వీడియో చేస్తున్నా. ఏదైనా డిఫికల్టీ ఉంటేనే నేను చేస్తాను, మీరు చేయగలిగింది అయితే నేను దాని గురించి వీడియో ఉండదు అనుకోండి. సో ఇక్కడికి రాగానే ఇక్కడ యాడ్ టు క్రోమ్ చేసేసుకోండి. మొబైల్ యూజర్స్ చెప్తున్నాను కదా, క్వెటా బ్రౌజర్ని యూజ్ చేసుకోండి. నేను చాలా వీడియోలో చెప్పాను. నేను ఇప్పుడు చూడండి క్వెటా బ్రౌజర్లోనే చేస్తున్నాను అన్నీ. సో ఇది ఏంటంటే కొంచెం ఈజీగా ఉంది మొబైల్ యూజర్స్కి. మైసెస్ బ్రౌజర్లో అయితే 1-2 గంటలు పడుతుంది, ఏదైనా టైం వేస్ట్ అనవసరంగా.
సో ల్యాప్టాప్ డెస్క్టాప్ అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు అనుకోండి. సో ఇక్కడ వచ్చేసి యాడ్ టు క్రోమ్ చేసేసుకోండి, ఈ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోండి. సో ఇది చేసేసిన తర్వాత మీకు ఈ విధంగా యాడ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఎంటర్ ద వరల్డ్ ఆఫ్ క్రిప్టో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అది కూడా చూపిస్తాను. సో మొబైల్ డేటాస్ అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్వెటా బ్రౌజర్లో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రిక్వెస్ట్ డెస్క్టాప్ మోడ్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ డెస్క్టాప్ మోడ్లోనే ఉన్నా కాబట్టి ఇక్కడ రిక్వెస్ట్ మొబైల్ సైట్ అన్నది. మీరు ఫస్ట్ రాగానే ఇక్కడ రిక్వెస్ట్ డెస్క్టాప్ మోడ్ ఉంటుంది, అది ఎనేబుల్ చేసేసుకోండి. దాన్ని బట్టి క్లిక్ చేయండి చాలు. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ పైన కనెక్ట్ వ్యాలెట్ అని ఇక్కడ మీరు పైన చూడండి కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ నాకు మొబైల్ అంటే క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు కనెక్ట్ వ్యాలెట్ అని. సో అది కనెక్ట్ చేసుకోవాలా. కనెక్ట్ చేసుకోగానే సైన్ ఇన్ అడుగుతుంది, సైన్ ఇన్ చేసుకోమంటారు. తర్వాత వచ్చేసి ఏదో ఒక నెట్వర్క్ని సెలెక్ట్ చేయమంటుంది, బేస్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకోండి. సరే, నేను చెప్పే వీడియో మొబైల్ యూజర్స్ కూడా ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను, కంపల్సరీగా లైక్ చేయండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇది వదిలేసేయండి, ఇలాగా లాగిన్ చేసేసేయండి, సైన్ ఇన్ చేసేయండి. ఏదైనా నెట్వర్క్ని సెలెక్ట్ చేయమని అడుగుతుంది, బేస్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అదే పెద్ద ప్రాబ్లం లేదు. బిఎన్బి అని ఎథీరియం అని ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఏం ట్రాన్సాక్షన్ ఏం జరగవు. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక బ్రౌజర్ ఓపెన్ చేయండి. మీరు చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఇది మీ బినాన్స్ అకౌంట్ని ఇక్కడ లాగిన్ చేయండి. ఇక్కడ మీరు అథెంటికేషన్ చేయక ముందలే చెప్తున్నా, ముందలనగానే మీరు బినాన్స్ అకౌంట్ అందరికీ ఉంటుంది. ఒకవేళ లేకపోతే నేను ఇస్తాను లింకు. కేవైసీ కంపల్సరీగా చేయాలా. కేవైసీ కంపల్సరీగా చేసిన తర్వాత మీకు వెరిఫైడ్ అని చూపిస్తుంది అనమాట. వెరిఫైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేయండి. ఇదే బ్రౌజర్లో క్వెటా బ్రౌజర్లోనే మీ బినాన్స్ యాప్లో కాదు, క్వెటా బ్రౌజర్లోని బినాన్స్ ఓపెన్ చేసి లాగిన్ చేయండి. సో అక్కడ అడుగుతుంది ఈ బ్రౌజర్లోనే ఎక్కువసేపు రన్నింగ్ చేయాలా అని చెప్పి కంపల్సరీగా దాన్ని టిక్ కొట్టండి. లేకపోతే మీరు ప్రతిసారి లాగిన్ అయ్యేటప్పుడల్లా ఆటోమేటిక్గా మళ్ళీ లాగిన్ అవుతుంది. అది చేసేసుకోండి. సో ఆటోమేటిక్గా మీరు ఇట్లా ఓపెన్ చేయగానే మీ బినాన్స్ అకౌంట్ ఓపెన్ చేసేటట్టు ఆ టిక్ మార్క్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, నేను ఓపెన్ చేయగానే నా అకౌంట్ ఓపెన్ అయిపోయింది, నాది కేవైసీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫండ్స్ అయితే నేను దీంట్లో పెట్టడం లేండి. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అప్పుడు తర్వాత ఈ సైటు ఆల్రెడీ ఇచ్చాను, ఈ సైటు. సో ఎథేనా అని చెప్పేసేసి, ఈ ఎథేనా అంటే మీరు ఏదో కొత్త సైట్ అనుకున్నారు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీకు, ఇంట్రాక్ట్ అని దాని లింకులు ఇస్తూ ఉంటాను నేను. సోషల్ మీడియా టాస్క్లు వచ్చినాయని, ఎస్బిటి మింట్లు వచ్చినాయని, ఎన్ఎఫ్టీ క్లెయిమ్ చేసుకోమని అటువంటి ఆ ఇంట్రాక్ట్ వాళ్ళది ఇది. సో ఇదేం కొత్త సైట్ అనుకోబాకండి, ఆ ఇంట్రాక్ట్ వాళ్ళది. ఇంట్రాక్ట్కి సంబంధించి నేను చాలా పోస్టులు చేశాను. ఆ పోస్టులు చేసినప్పుడు కూడా నేను చెప్పాను, దీనికి ఎయిర్ డ్రాప్ లేదు, ఎయిర్ డ్రాప్ కంపల్సరీగా ఇస్తారు తర్వాత ఫ్యూచర్లో. ఎప్పుడు ఇస్తారో తెలియదు, 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, కంపల్సరీగా మాత్రం ఇస్తారు. మీరు డైలీ దాంట్లో సోషల్ మీడియా టాస్కులు చేయడం వల్ల మీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూస్తే మీరు చూస్తూ ఉండండి, ఇది ఎథేనా అని చెప్పేసి ఎక్కడ స్కిప్ చేయబాకండి. సో మీరు ఇక్కడికి రాగానే మీకు ఇక్కడ మనం మామూలుగా ఇంటరాక్టివ్ గురించి చెప్పినప్పుడు చెప్పాను, డిస్కార్డ్ తోటి, ట్విట్టర్ తోటి, వేలతో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. నేను మ్యాక్సిమం నేను చేసేది ఏంటంటే డిస్కార్డ్ తోటి లాగిన్ అవుతాను. దీంట్లోకి వెళ్ళేసి ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ సెట్టింగ్స్లో నా అన్ని అకౌంట్స్ యాడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంటరాక్టివ్ గురించి, ఇంటరాక్టివ్ సోషల్ మీడియా టాస్క్లు అని చెప్పాను కదా, అప్పుడే, ఇప్పుడు కాదు, 1 year ముందలే అన్ని అకౌంట్లన్నీ యాడ్ చేసి పెట్టుకున్నాను. సో వాళ్ళది అప్పుడు కానీ మీరు యాడ్ చేయకపోతే మీరు ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో యాడ్ చేసి పెట్టుకోండి, వ్యాలెట్లు, ట్విట్టరు, టెలిగ్రాము, ఈమెయిలు, ఫార్కాస్టర్, అటువంటివన్నీ. సో అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక్కొక్క అకౌంట్ని అథెంటికేషన్ చేయండి. ఇక్కడ ఎక్స్ అకౌంట్ ఉంది, అథెంటికేషన్ చేయండి, దానికి పాయింట్స్ వస్తాయి. ఇక్కడ నా మొత్తం 13 అకౌంట్లలో 6 అకౌంట్లు మాత్రం కనెక్ట్ అయినాయి. ఇక్కడ డిస్కార్డ్ అకౌంట్ కనెక్ట్ చేయండి, దానికి పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ఈవీఎం వ్యాలెట్ని కనెక్ట్ చేయండి, పాయింట్లు వస్తాయి. సోలానా వ్యాలెట్ని కనెక్ట్ చేయండి, పాయింట్లు వస్తాయి. గూగుల్ అకౌంట్ని కనెక్ట్ చేయండి, పాయింట్లు వస్తాయి.
తర్వాత వచ్చేసేసి టెలిగ్రామ్ అకౌంట్ని కనెక్ట్ చేయండి, పాయింట్లు వస్తాయి. సో దానికి మొత్తం కలిపి నాకు 6 అకౌంట్లు క్రియేట్ చేస్తే నాకు 13 పాయింట్లు వచ్చినాయి. సో చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ అకౌంట్లు క్రియేట్ చేసి కనెక్ట్ చేసిన దానికి 13 పాయింట్లే ఉన్నాయి. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ప్రూఫ్ ఆఫ్ యూనిక్నెస్ అని ఉన్నది. ఇప్పుడు దీన్ని ఇలాగా స్క్రోల్ చేయండి. ఓకెక్స్ వ్యాలెట్ అయితే కేవైసీ జేకే పాస్, మా ఓకెక్స్ వ్యాలెట్ ఇండియాలో అలవ్ లేదు కాబట్టి మనం చేయలేము. అది ఓకెక్స్ వ్యాలెట్ కాదు, ఓకెక్స్ ఎక్స్చేంజ్ కేవైసీ అది. తర్వాత కొంచెం కిందకు వచ్చేస్తే ఇక్కడ మీకు బినాన్స్ కేవైసీ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ మీకు ఏ విధంగా ఇక్కడైతే కనెక్ట్ అని చూపిస్తుందో ఇక్కడ మీకు కనెక్ట్ అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ సైట్ ఓపెన్ అయిపోతుంది అనమాట, బినాన్స్ ఆటోమేటిక్గా. మీరు అందుకనే నేనేం చెప్పానంటే ముందలనగానే మీ అకౌంట్ను ఓపెన్ చేసి పెట్టుకోండి అని చెప్పి ఇంకొక ట్యాబ్లో బినాన్స్ ఓపెన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం దాంట్లో కనెక్ట్ అని క్లిక్ చేస్తామో ఇక్కడ మీకు ఈ స్క్రీన్ కనిపిస్తుంది అనమాట. ఈ పైన మీకు వెరిఫై జరుగుతూ ఉంటుంది. ఆ వెరిఫై జరుగుతున్నప్పుడల్లా మొత్తం అలాగే ఉంచండి స్క్రీన్ని, దీన్ని ఇలాగే ఉంచండి. ఆ జేకే పాస్ వెరిఫై కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ స్క్రీన్ అలాగే ఉంచి ఎప్పుడైతే మీకు పైన జేకే వెరిఫై కంప్లీటెడ్ అని చెప్పి చూపిస్తుందో అప్పుడు మీరు ఈ సైట్కి రండి. ఈ సైట్కి వస్తే మీకు ఇక్కడ 100% క్లెయిమ్డ్ అని చూపించేస్తుంది అనమాట, బినాన్స్ కేవైసీ కంప్లీటెడ్. సో స్టెప్స్ అర్థమైంది కదా. మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే మళ్ళీ మీరు అక్కడికి వచ్చే డౌట్లు అడగబాకండి. సో ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ క్లెయిమ్డ్ అని వచ్చేస్తుంది మీకు. అక్కడ జేకే పాస్ బినాన్స్లో కేవైసీ కంపల్సరీగా చేస్తే మీకు 100 పాయింట్స్ వస్తాయి. అక్కడ ట్రేడింగ్ వాల్యూమ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, అవేం అవసరం లేదు. జస్ట్ కేవైసీ అయితే చాలా 100 పాయింట్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ మనకి 30 పాయింట్స్ మినిమం రిక్వైర్మెంట్ అడిగారు. సో మనకేంటంటే ఆటోమేటిక్గా ఈ సోషల్ మీడియా చేసిన దానికి 13 పాయింట్లు వచ్చినాయి. ఇక్కడ బినాన్స్ కేవైసీ చేస్తే 100 పాయింట్స్ వచ్చినాయి. మనం ఎలిజిబుల్ అయిపోతాం. ఇప్పుడు నా అకౌంట్ ఉంది, ఇది ఎలిజిబుల్. సో వాడు ఎన్ని రివార్డ్స్ ఇస్తాడో అవన్నీ పక్కన పెడితే మనం వాడు చెప్పిన క్రైటీరియా అయితే కంప్లీట్ చేసాం. 113 పాయింట్లు వచ్చేసినాయి. సో 30 పాయింట్స్ మినిమం ఇచ్చాడు కాబట్టి క్లెయిమ్ అలాగా మీరు కంప్లీట్ చేసుకోండి. సో ఇక్కడ మింట్ అని ఉంది కదా, మింట్ సోమ్నియా అథేనా అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం వచ్చేసి $3 బేస్ నెట్వర్క్ మీద గ్యాస్ ఫీజ్ అయితే పడుతుంది. కాకపోతే వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో ఏమి ఇచ్చారనంటే ఇది మింట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆప్షనల్ అని చెప్పి ఇచ్చారు. కాబట్టి మీరు చేయాలనుకుంటే చేయండి, లేదంటే లేదు. నేనైతే చేయలేదు. సో ఆప్షనల్ నుంచి ఇచ్చాడు కదా, మెయిన్ వాడి అకౌంట్లోనే ట్విట్టర్లోనే అఫీషియల్ అనౌన్స్మెంట్లోనే ఆప్షనల్ అని ఇచ్చినప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చూపిస్తాను మీకు. ఇది సోమ్నియా ఫౌండేషను. సో ఇక్కడ మీకు చూడవచ్చు అథేనా XYZ నేను మొత్తం అక్కడ ఇచ్చేసాను టెలిగ్రామ్ అకౌంట్లో. మీరు చూడవచ్చు దిస్ ప్రాసెస్ ఈజ్ మాండేటర్ ఫర్ ఆల్ పార్టిసిపెంట్స్ హూ విష్ క్వాలిఫై ఫర్ ద డేట్ రివార్డ్స్. ఇట్స్ డిజైన్ టు ఎన్షూర్ ద ఓన్లీ వెరిఫైడ్ జెన్యూన్ యూజర్ ఫర్ రివార్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో అంటే వీళ్ళు ఏంటంటే ఇటువంటి మ్యాండేటర్ ఇస్తారు, ఇటువంటి క్రైటీరియాకి ఇస్తారు, మీరు అటువంటి జాగ్రత్తగా ఫాలో. అందుకు నేను ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పి టెలిగ్రామ్లో ఇచ్చాను. సో ఇప్పుడు నేను 110 పాయింట్స్ 113 పాయింట్స్ ఎలాగ ఈజీగా చేసుకోవాలో బినాన్స్ కేవైసీ ద్వారా మొత్తం వీడియోలో చెప్పాను కదా, మీరు కూడా అదే చేసుకోండి. వీళ్ళు 1 by 1 స్టెప్ ఇచ్చారు. ఇక్కడ సైట్ ఇచ్చారు. మనం సోమ్నియా చెప్పినప్పుడు చెప్పాను క్వెస్టులు చేస్తూ ఉన్నానని. అదే వ్యాలెట్ని కనెక్ట్ చేయండి. అక్కడ ఒక వ్యాలెట్, ఇక్కడ ఒక వ్యాలెట్కి మాత్రం కనెక్ట్ చేయబాకండి. ఇక్కడ సోమ్నియా క్వెస్ట్ చేసేటప్పుడు ఏదైతే ఈవీఎం వ్యాలెట్ ఇచ్చేసామో అదే వ్యాలెట్ మీరు ఇంటరాక్ట్లో కానీ అథెనాలో కానీ అదే వ్యాలెట్ని ఇచ్చేయండి. ఇక్కడ చూడొచ్చు ఎర్న్ హ్యూమానిటీ పాయింట్స్ వెరిఫైయింగ్ టాస్క్ ఆన్ ది డాష్ బోర్డ్ యూ విల్ నీడ్ టు అట్లీస్ట్ 30 పాయింట్స్ టు బి వెరిఫైడ్ అని. సో మనం అవన్నీ చేస్తే 113 పాయింట్స్ చూపించాను కదా. మీకు బినాన్స్ చేస్తే చాలు. కంపల్సరీగా కొంతమంది తెలివితేటలు ఉపయోగిస్తుంటారు. బినాన్స్ కేవైసీ చేసినాం కదా అని చెప్పేసి మీరు మీ ఈవీఎం వ్యాలెట్, మీ ఎక్స్ అకౌంటు, డిస్కార్డ్ అకౌంటు, గూగుల్ అకౌంటు, టెలిగ్రాము, సోలానా వ్యాలెట్ కంపల్సరీగా యాడ్ చేసి పెట్టండి. మీరు బినాన్స్ కేవైసీ 100 పాయింట్స్ వస్తున్నాయి కదా అని చెప్పి ఈ సోషల్ మీడియా అకౌంట్ల మధ్య మీరు కనెక్ట్ చేయకపోయారంటే
ఆ కనెక్ట్ వ్యాలెట్ ఇక్కడ కానీ లేకపోతే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. ముందటనే కానీ చెప్తున్నా. మళ్ళీ అక్కడికి వచ్చేసి నేను ఎందుకు చెప్తున్నాను, నా ప్లేస్లో మీరే ఉండి అర్థం చేసుకోండి. నేను ప్రతిదీ చెప్తా ఉంటా, టెలిగ్రామ్లో వచ్చే ప్రతి అప్డేట్ని చేసుకున్నాను. మళ్ళీ దానికి వచ్చేసి మళ్ళీ జీ టోకెన్స్ ఎట్ట చేసుకోవాలా, జీ టోకెన్స్ స్వాప్లు ఎట్ట చేసుకోవాలంటే ఎట్లా ఉంటుంది. నేను మళ్ళీ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవాలి. కొత్త ఎయిర్ డ్రాప్లు వస్తే నేను ట్విట్టర్లో కానీ డిస్కార్డ్లో కానీ పోవాలి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో అని చెక్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ తోటి అవన్నీ ఎట్ట చేయాలని వీడియో ప్రిపేర్ చేయాలి. ఇవన్నీ చేయాలి కదా. మీరు మెయిన్ ప్రాబ్లం మీ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తుందంటే వీడియో పూర్తిగా చూడరు, టెలిగ్రామ్లో వచ్చిన అప్డేట్ పట్టించుకోరు. మీరు కంపల్సరీగా టెలిగ్రామ్లో వచ్చే ప్రతి పోస్ట్ని మీరు ఎవ్రీడే ఈవినింగ్లో ఒక టైం పెట్టుకోండి. ఒక 1 minute 2 minutes చాలు కదా టెలిగ్రామ్లో అప్డేట్ చూడడానికి. చూసుకోండి ఆ రోజు ఏం అప్డేట్ వచ్చింది, ఏది చేయాలా. కంపల్సరీగా అప్డేట్ వచ్చిందంటే కంపల్సరీగా చేయాలి. ఆ రోజు వచ్చేసిన అప్డేట్ని కంపల్సరీగా చేసేసుకోండి. అలా చేసుకోండి. ఇక్కడ 30 పాయింట్స్ చెప్పిన ప్రకారంగా చేస్తే సోషల్ మీడియా అకౌంట్స్, ఈవీఎం, సొలానాన్ని కంపల్సరీగా యాడ్ చేసి పెట్టండి. అది డిస్క్వాలిఫై అయిపోతుంది లేకపోతే. సో ఈచ్ క్రెడిట్ అంటే ఇవన్నీ మీరు చదువుకోవచ్చు. నేను ఆల్రెడీ మొత్తం ఇచ్చి ఇక్కడ కింద చూడొచ్చు. ద మింటింగ్ ఎస్బిటి ఈజ్ ఆప్షనల్ అని ఇచ్చాడు. అర్థమైంది కదా. సో ఎస్బిటి ఈజ్ ఆప్షనల్ అంటే చేయకపోయినా ఏమి ఇబ్బంది లేదు. సో ఇది సోమ్నియా ఫౌండేషన్ కదా, మీకు ఇక్కడ చూడొచ్చు. ఇదే సోమ్నియా ఫౌండేషన్ దాన్ని ఇక్కడ నేను సోమ్నియా అకౌంట్ ఉంది కదా, ఇక్కడ ఈ సోమ్నియా అకౌంట్ సేమ్ అదే దాన్ని మళ్ళీ ఇక్కడ వీళ్ళు రీపోస్ట్ చేశారన్నమాట. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ సోమ్నియా వాళ్ళు ఫౌండేషన్ పోస్ట్ చూపించాను మీకు. సోమ్నియా కూడా అదే పోస్ట్ని మళ్ళీ రీపోస్ట్ చేసింది అనమాట. ఇక్కడ చూడండి, ఓన్లీ వెరిఫైడ్ హ్యూమన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రివార్డ్ దేర్ అప్కమింగ్ ఎయిర్ డ్రాప్ అని చెప్పించి ఇక్కడ చూశారు కదా. ఇక్కడ కరెక్ట్గా ఇచ్చాడు. ఓన్లీ వెరిఫైడ్ హ్యూమన్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ రివార్డ్స్ ఇన్ అప్కమింగ్ ఎయిర్ డ్రాప్ అండ్ టీజీ అని. సో కంపల్సరీగా కాబట్టి చేసుకోండి. ఆ సూపర్ ఫామ్ టెస్ట్ నెట్ అవన్నీ క్రియేట్ అయిపోయిన తర్వాత నేను ఇంకొక వీడియోలో చెప్తాను. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి. కంపల్సరీగా లైక్ చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే రెఫర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, అక్కడే లింక్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.